నమస్తే. తెలంగాణలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయా? ఎందుకంటే మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కున్నారు, 10 మంది జంప్ అయ్యారు, 28 మిగిలిరు. 28లో ఇంకొక 16 మంది, అంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి పోతే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమైనట్టు. ఇంకొక 16 మంది నెంబర్ రావడానికి కొన్ని ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ముగ్గురు కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు. అండ్ జగదీష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, సవితా ఇందారెడ్డి, మల్లారెడ్డి ఇట్లాంటి లీడర్లు కొంతమంది కనిపిస్తున్నారు. సో వీళ్ళు వెళ్ళడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరి నెంబర్ రీచ్ అవ్వాలి, లేదంటే స్పీకర్ దీన్ని ఇంకా తాత్సారం చేయాలి. కానీ ఆల్రెడీ కోర్టుకు వెళ్ళిరు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ డెసిషన్ కనబడతా ఉన్నది. గతంలో ఇచ్చిన తీర్పులు 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని. ఇవన్నీ గమనిస్తే రాష్ట్రంలో ఉప ఎన్నికలు మళ్ళీ రాబోతున్నాయా, మళ్ళీ తెలంగాణ ప్రజల మీద మరొక ఆర్థిక భారం ఒక బండ పడబోతున్నదా అన్నది ఇప్పుడు చర్చ. మాట్లాడదాం ఈ అంశాల మీద. నా ముందు పాషం యాదగిరి సార్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమకారులు. సార్ నమస్తే. నమస్తే. సో మొన్నటిదాకా ఎలక్షన్లే, మొన్న మళ్ళా ఎంపీ ఎలక్షన్లు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీలు, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మళ్ళీ ఉన్నాయి, పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ లోకల్గా ఇప్పుడు బై ఎలక్షన్ రాబోతుందా అసెంబ్లీకి సంబంధించినది ఒక చర్చ నడుస్తున్నది. మీ అంచనా ఏంటి సార్? వచ్చే అవకాశం ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒకటేమో వీళ్ళకు ఎంతమంది అయితే కావాలో అంతమంది లేరు, మెర్జ్ చేయాలి కదా. ఓకే, విలీనం చేసుకోవాలి. విలీనం చేసుకోవాలంటే దానికి 2/3 ఉండాలి. 2/3 లేదు, ఇప్పటికి 2/3 వచ్చే అవకాశం కూడా లేదు. వాళ్ళు రారు, మీరు అనుకున్నట్టు పాతోళ్ళు ఎవరు రారు. రెండవది ఏమైందంటే మామూలుగా వస్తారేమో వాళ్ళంతా, ఎక్కడ జిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుండా అక్కడ మేస్తందుకు రాజకీయ నాయకులు పోతారు. కానీ ఇప్పుడు ఏమైందంటే అది ఎండిపోతున్నది, కాంగ్రెస్ గడ్డి ఎండిపోతున్నది. ఎండిపోతుంది కాబట్టి అటు పోరు. ఎందుకు పోరు అని అంటే ఈ రోజు రోజుకు ప్రతిష్ట దిగజారిపోతుంది కాంగ్రెస్ పార్టీది. అది గడ్డి ఎండిపోతున్నది, ప్రతిష్ట దిగజారిపోతున్నది, అన్పాపులర్ అవుతున్నది. జనం ఓటేస్తారు. గెలిచారు అనుకోండి, పోటీ చేస్తారు. పోటీ చేస్తే మళ్ళీ గెలవాలి కదా, వాళ్ళు గెలిచే అవకాశం లేదు. కాంగ్రెస్ జెండా పట్టుకొని పోతే, కాంగ్రెస్ కండువా వేసుకొని పోతే జనం చీచి తూతూ అని అసహించుకుంటట్టు తయారైంది. ఫాల్తూ ఫాల్తూ తూ ఫాల్తూ అంటున్నారు. అందుకని అటు ఎవరు పోయేటట్లేరు. కాబట్టి ఆ విధంగా కూడా పోరు. జిదర్ హరి ఉదర్ చరి కరెక్టే. ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మది కోతులు వాళ్తాయి. అనవసరంగా పోడు, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుందేమో అన్న దాంతో భయంతో కూడా పోరు. బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఓడిపోతాం కాబట్టి ఎందుకు అనవసరం అని కూడా పోరు. సో అట్లా ఇట్లా ఎట్లా పోరు కాబట్టి ఆ సమస్య ఒకటి ఉంటుంది. 2/3 అయితే రాదు కాబట్టి బై ఎలక్షన్ అనేది అంత గట్టిగా కాదు. ఒకవేళ అయింది అనుకోండి, వీళ్ళందరూ ఓడిపోతారు. కాంగ్రెస్ అయితే తుక్కు అయిపోతుంది. టీఆర్ఎస్ రాదు, కాంగ్రెస్ రాదు, ఇంకెవరో వస్తారు. ఇండిపెండెంట్ రావచ్చు కాబట్టి డిపెండెంట్ కానోళ్ళు రాస్తారు. ఎవరి మీద, దొంగల మీద డిపెండ్ కానోళ్ళు. ఇండిపెండెంట్ అంటే ఏ దొంగల మీద ఆధారపడిన వాళ్ళు స్వతంత్రులని అర్థం. స్వతంత్రులు రావచ్చు, పరతంత్రులు పోవచ్చు. సో ఇదే జరిగే అవకాశం ఉందంటారా? ఇదే జరిగే అవకాశం ఉంది. స్పీకర్ ఆపే ఛాన్సెస్ ఉండదా? టెక్నికల్ గా మనం స్పీకర్ 4.5 ఏళ్ళు ఆపాలి. ఆపితే అంతకాలం ఆపలేడు. స్పీకర్ హౌస్ లోపల ఏమైనా చేయగలడు కానీ హౌస్ బయట ఏం చేయలేడు. సభ లోపల చేయగలడు, సభ బయట ఏం చేస్తాడు ఆయన? సభ బయట ఏం చేయలేడు ఆయన. అటువంటి పనులు చేయొద్దు కూడా. ఎందుకంటే ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తి. ఆయన ఒకవేళ ఎన్నిక పోటీ చేయాలంటే ఆ రాజకీయ పార్టీకి రాజీనామా చేసి బయటికి రావాలి. కాబట్టి ఆయన అది కూడా చేయడానికి వీల్లేదు. చేస్తే ఆయన అర్హత కూడా కోల్పోతుంది. పార్టీకి అనుకూలంగా ఉండదు, ఏ పార్టీకి అనుకూలంగా ఉండదు. కాబట్టి ఆయన ఆ పని చేయలేడు. అది వీలు కాని పని కూడా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా వాళ్ళకి తెలిసే ఉండొచ్చు కదా, అంటే 26 మంది రావడం కష్టమే, బై ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో కూడా వాళ్ళు తీసుకునే ఉంటారు కదా. అది తీసుకుంటారు. కానీ ఏమంటారు అంటే హోప్ అగెనిస్ట్ హోప్ అంటారు. ఆశ లేదు, అయినా సరే ఆశపడుతుంటారు. చివరి ఇప్పుడు నక్క ఆశపడుతుంటది, లొట్టపెట్ట పెదవులు కింద పడయా మనం తినమా అని ఆశపడుతుంది. లొట్టపెట్ట పెదవులకు నక్క ఆశపడేట్టుగా ఆశపడుతుంటారు కాంగ్రెస్ వాళ్ళు. అది జరిగే పని కాదు. కానీ నక్కలు కదా వాళ్ళంతా, నక్కలు అట్లనే ఆశపడతాయి. ఎందుకంటే వీళ్ళని చూసి నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. ఆఖరికి ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడుతున్నాయి. అంత దొంగలు తయారైన వీళ్ళు. కాబట్టి ఈ వీళ్ళు వాళ్ళు ఎంత కృషి చేసినా, ఎంత కష్టపడ్డా ఏమీ కాదు. మరి ఎందుకు ఈ పార్టీ ఫిరాయింపులను ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారు? ఎందుకంటే వీళ్ళు ఫిరాయింపు కాలే కదా, వాళ్ళ ముఖ్యమంత్రి వీళ్ళు ఇప్పుడు చేశారు. ఎందుకంటే ఫిరాయింపుదారులే వీళ్ళందరూ. ఎన్ని పార్టీలు మారిండు ఆయనే చెప్పుకోండి. ఈ పార్టీ, ఆ పార్టీ, ఆ పార్టీ, ఆ పార్టీ చెప్పుకున్నాడు. 16 పార్టీలు మారిన మనిషే కదా ఆయన. కాబట్టి ఆయన మళ్ళీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తారు. ఆయన ఫిరాయింపుదారులు, అవినీతి పరుడు కూడా. అందులో A1 కదా, A1 ఏమో చంద్రబాబు నాయుడు, A2 ఏమో ఈయన నోట్ ఫర్ ఓట్ కేసులో. కాబట్టి ఇటువంటి అవినీతి పనులు ఉన్న వాళ్ళు అవినీతి పనులే చేస్తారు. కాబట్టి నీతివంతులైన పనులు చేయలేరు. పులి ఎప్పుడు మనుషులు తింటూనే ఉంటుంది. నరభక్షకే కదా పులి అంటే, నరభక్షకే అని అర్థం. నరభక్షకి ఆవును గడ్డిని తింటుందా? తినదు కదా. అది ఆవునో, ఎద్దునో, మనిషినో, జంతువునో తింటుంది.
కాబట్టి జంతు మాంసానికి అలవాటు పడ్డోళ్ళు ఎప్పుడు వేటాడుతూనే ఉంటారు, చంపుతూనే ఉంటారు. సో రెండో అంశము, కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తాడని మీరు అనుకుంటున్నారా? సమావేశాలు రేపు ప్రారంభం కాబోతున్నాయి, ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? నిజానికి ఆయన రావాలి. ఎందుకంటే నీకు ఇచ్చింది ఎందుకు? అపోజిషన్ రోల్ ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు నీ విద్యుత్ ధర్మం నివర్తించాలి కదా. ఎందుకు మానేసినావు? నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేయకపోతివి, ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి రాకపోతివి, అంతకుముందు ఎంపీ ఉండి పార్లమెంట్కి పోకపోతివి, శ్రమశక్తి భవన్ పోకపోతివి, సెక్రటేరియట్ రాకపోతే 10 ఏళ్ళు సెక్రటేరియట్ కూడా కనిపించకపోతే నువ్వు అప్పుడు పని చేయకపోతే ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఎందుకు నువ్వు? మరి అపోజిషన్ లీడర్ చేయాలి కదా, ఎందుకు చేస్తలేవు? నీ విద్యుత్ ధర్మం నివర్తించకపోతే నేను తీసి పారేయాలి. ఎందుకంటే నువ్వు ఒక కూలి 200 రూపాయలు 300 రూపాయలు కూలి ఇస్తావు ఊరికి, ఇచ్చి పని చేయకపోతే వాళ్ళు బండబూతులు తిడతారు కదా, ఏమిరా ఏం బల్బు ఆరానికి అని అంటారు కదా. 200-300 రూపాయలు బల్బు అని తిడతావు, నువ్వు పబ్లిక్ సర్వెంట్ కదా, నువ్వు ఎందుకు చేయవు? నీకు కారు ఎందుకు, ఆఫీస్ ఎందుకు, హోదా ఎందుకు, నీకు జీతాలు ఎందుకు, భత్యాలు ఎందుకు, అవన్నీ దండగ కదా. నువ్వు ముఖ్యమంత్రినే 10 ఏళ్ళు మొత్తం దండగ చేసినావు, ఇప్పుడు అపోజిషన్ లీడర్ కూడా చేస్తావా? అందుకని రాకపోతే తప్పవుతుంది. జగన్ చూసి నేర్చుకో, నీకంటే చిన్నోడు కదా, నల్లగుడ్డలు వేసుకొని పోతుండు కదా, నువ్వు ఎందుకు పోవు? నల్లగుడ్డలు వేసుకొని నువ్వు పోవడానికి నీ గుడ్డలు వదిలేసాయి, నీ పింక్ గుడ్డలు వదిలేసాయి, నీ పింకితనం వదిలేసి నల్లగుడ్డలు వేసుకొని జగన్ చూసి నేర్చుకొని పో, జగన్ బాటలో పో, అప్పుడు నిన్ను జనం క్షమిస్తారు. గట్టిగా లేదు ఈ ప్రభుత్వాన్ని, వాళ్ళు తప్ప చేసి నువ్వే తప్పు చేసినావు. కానీ నీ పని ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తే నిలదీయాలి, నిలదీయకపోతే నీది కూడా తప్పు అవుతుంది. అందుకని నిలదీయకపోతే ప్రజలే నిన్ను నిలదీస్తారు. సో మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా రాలే, ఈసారి వస్తాడని అయితే నాకు డౌటే. ఇప్పుడు మళ్ళీ ఏదో రీజన్ చెప్తారేమో, ఏముందాడా వాళ్ళు లీడర్లా లేకపోతే మా ఎమ్మెల్యేలను తీసుకున్నారు దానికి నిరసనగా వస్తలేడు, ఇట్లా రకరకాల ఏవో కారణాలు చెప్తారు. ఆయన అదే పని చేసిండు, వీళ్ళు అదే పని చేస్తున్నారు అంతే. కేసీఆర్ ఏ పని చేసిండు, అందరు తీసుకున్నాడు కదా. విలీనం అన్నాడు, విలీనం లేదు గిలీనం లేదు అంతే, లీనం లేదు విలీనం లేదు ఏం లేదు. అప్పుడు నువ్వు అదే పని చేసినావు, ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తారు. నువ్వు దొంగలే, వాళ్ళు దొంగలే, ఇద్దరు దొంగలే. ఒకడు దొంగ, ఒకడు గై దొంగ, ఇద్దరు దొంగలే. తెలంగాణ జనం చూస్తున్నారు, ఏ రాజకీయ పార్టీ వచ్చినా దొంగతనమే జరుగుతున్నది. అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకోరైనా కావచ్చు, అందరూ దొంగలే. చివరికి రాజకీయాలంటే సియాసత్ కే మానే షోర్ బద్మాషోం కి బారాత్, దొంగలు లఫంగలు దుర్మార్గులు ఊరేగింపు అన్నట్టుగా తయారైంది. ఊరేగింపే కదా. అందుకని జనం చీచి తూతు అని అన్ని రాజకీయ పార్టీలను అసహించుకుంటున్నారు. అందుకని రాజకీయ పార్టీలు సోయిలకు పడాలి, సోయిలు పడకపోతే జనం రాయి తీసుకొని కొడతారు. నీకు సోయి లేకపోతే మా దగ్గర రాయి ఉందని చెప్తారు. నెక్స్ట్ ఇంకొక మూడో అంశము, స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ మీరు చూసే ఉంటారు, ఇవాళ పేపర్లో కూడా హైలైట్ అయింది. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఆ స్థానంలో రిజర్వేషన్ కల్పించాలి, తీసేయాలి అన్నది ఆమె అభిప్రాయంగా కనబడుతున్నది. ఆమెకు చెప్పవలసింది, అవినీతి పరులు ఎవరు ఐఏఎస్ రావడానికి వీలు లేదు. ఐఏఎస్ ఆమె నైతిక వైకల్యం, ఆమెది నైతిక దివ్యాంగురాలు, ఆమె మామూలు దివ్యాంగురాలు కాదు. ఆమె స్మితా సబ్బల్వాల్ అంటున్నారు ఆమెను. అంటే సబ్బల్ అంటే గడపర తీసుకొని కన్నాలు వేస్తుంటారు, కన్నాలు వేసేటోళ్ళు కదా, పైసలు లోపల ఎక్కడెక్కడ కన్నాలు వేస్తారు. సబ్బల్వాల్ ఆమె నైతిక దివ్యాంగురాలు, ఆమె తప్పు చేస్తున్నది. ఆమె అనే హక్కు నీకు లేదు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది ఆమె. ముఖ్యమంత్రికి ఏమన్నా సోయి ఉంటే, ఓష్ ఉంటే, మెదడు ఉంటే, ఆత్మ ఉంటే, గుండె ఉంటే ఆమెను తీసి బయటపడేయాలి. ఎందుకంటే ఆమె చేసిన దొంగ పనులు, మాటికి హెలికాప్టర్. నువ్వు దివ్యాంగురాలి, హెలికాప్టర్ వేసుకొని పోతాను. కాళేశ్వరం కూడా హెలికాప్టర్, నీకేం సంబంధం కాళేశ్వరం తోటి? మాట్లాడితే హెలికాప్టర్ వేసుకొని పోయింది. దివ్యాంగులు వేసుకొని పోవాలి, నువ్వెవరివి? అందుకని ఏంటంటే నువ్వు స్మిత అంటే నవ్వు, జనమంతా నువ్వు చూసి చీచి అని నవ్వుకుంటున్నారు. దివ్యాంగులది అస్మిత అంటే ఆత్మగౌరవం. దివ్యాంగుల ఆత్మగౌరవం లేచి నిల్చున్నది, దివ్యాంగుల అస్మిత లేచి నిల్చున్నది. నీ భర్తం పడతారు. నువ్వు గనక పక్కన పెట్టకపోతే, కేసీఆర్ పక్కన పెట్టలేదు, కేసీఆర్ తోడు కలిసి ఎన్ని దొంగ పనులు చేసింది. అన్ని దొంగ పనులు, ఒక దొంగ పని కాదు, అనేక దొంగ పనులన్నింటికి ఆమెనే. మాట్లాడితే రోజు ఒక హెలికాప్టరా ఎట్లా వేసుకొని పోతుంది? ఆమె మీద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళకు కంప్లైంట్ కూడా ఇచ్చారు, ఢిల్లీ వాళ్ళకు. ఢిల్లీ వాళ్ళు ఏం చేసినప్పుడు మాట్లాడలేదు, నోర ఇప్పలేదు. కేసీఆర్ చేసిన దొంగ పనులు అన్నిటికీ కారణం ఈమెనే తప్పుడు దారి పట్టించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తప్పుదారి పట్టిస్తున్నట్టున్నది. అందుకని ఆ బలుపుతోటి అహంభావంతో మాట్లాడింది, చాలా తప్పది, రాజ్యాంగ విరుద్ధమైన పని. దివ్యాంగురాలు పుట్టుకతో వచ్చింది కదా వాళ్ళకు, మానసిక వైకల్యం కావచ్చు, శారీరక వైకల్యం కావచ్చు, అది పుట్టుకతో వచ్చింది. నువ్వు వాళ్ళు అనడానికి వీలు లేదు. చెవిటి గుడ్డు అందరూ వాళ్ళే కదా, వాళ్ళు ఎటువంటి వాళ్ళు నీకు తెలుసా? ఈమెకి ఏమీ తెలియదు. బ్రెయిలీ ఏం చేసిండు? కళ్ళేవు కదా, బ్రెయిలీ లిప్ కనిపెట్టి, నువ్వు కనిపెట్టినావా? నువ్వు బ్రెయిలీ లిప్ కనిపెట్టినా కుంటాయన కదా, గుడ్డాయన కదా, బ్రెయిలీ లిప్ కూడా కనిపెట్టిండు కదా. అన్నా సలివన్ చూసి నేర్చుకో. అన్నా సలివన్ ఎవరు?
ఒక్కరొకరికి అందరికి చదువు కూడా నేర్పింది ఆమె, ఇయరింగ్ ఇంపైర్డ్ అయ్యి కూడా. అట్లా నువ్వు చూసి నేర్చుకో. ఏం జ్ఞానం ఉంది, ఇలా జ్ఞానం ఉందా ఏమన్నా? ఏమి జ్ఞానం లేదు ఈమెకు. అందుకని వీళ్ళకు బలవంతంగా ఈమెను అంగవైకల్యం ఉన్న స్కూల్లో చేర్పించి వాళ్ళు ఎంత గొప్పలని చూపించాలి, చేయబట్టి తీసుకొని పోవాలి. లేకపోతే రేవంత్ రెడ్డి కూడా బుద్ధి చెప్తారు. మౌనంగా ఉంటే కేసీఆర్కి పట్టిన కట్టి రేవంత్ రెడ్డికి పడుతుంది. ఇటువంటి నీకు ఏమన్నా లాలూచి ఉన్నదా రేవంత్ రెడ్డి? ఎందుకు మౌనంగా ఉన్నావు అడుగుతారు. రాజ్యాంగ విరుద్ధమైన పనిచేసింది, కేసేయాలే, ఆమెను ఇంటికి పంపించేయాలి. ఇప్పుడు ఆమె ఏమంటదంటే గ్రౌండ్ లో తిరగలేరట, వీళ్ళట మొత్తం గ్రౌండ్ లోనే తిరుగుతున్నారట. వీళ్ళు గ్రౌండ్ లో తిరిగిరా? గ్రౌండ్ లో తిరగలేదు. గ్రౌండ్ హెలికాప్టర్ వేసుకొని గ్రౌండ్ లో తిరిగినవా? సిగ్గు శరం ఉంది ఆ గ్రౌండ్ లో తిరిగే వాళ్ళకు. ఐఏఎస్ వాళ్ళు ఏముంటది, ఐఏఎస్ వాళ్ళు ఎంతో దొంగలు ఉంటారు అంటే గ్రౌండ్ లో తిరుగుతారు. ఐఏఎస్ వాళ్ళు మస్తు ఒకటి జోక్ కాదు, వేరే కొద్ది జోకులు ఉన్నాయి. వాళ్ళు దే ఆర్ ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్స్. చిలక పలుకులు కాన్వెంట్ స్కూల్ కూర్చొని చిలక లెక్క వింటారు ఇంగ్లీష్, విని చిలక లెక్క మాట్లాడతారు. కాన్వెంట్ స్కూల్ బయట కుక్క ఇంగ్లీష్ మరుగుతుంది, కాన్వెంట్ స్కూల్ బయట చెత్త మేసే గాడిద ఇంగ్లీష్ నోటర్ పెడుతుంది. ఇంగ్లీష్ తెలివా? ఓడట ఐఏఎస్ ఆఫీసరు కలెక్టర్ అయినాక అడిగిపోయిందట. అడిగిపోతే పూలు ఎదురైందట. పూలు ఎదురై గర్జిస్తుందట. వీడు అన్నాడట, యూ కెనాట్ స్కోర్ మీ బై యూ నాట్ స్టేర్ మీ బై రోరింగ్. నువ్వు గర్జించిన భయపడతా అనుకుంటావా? నేను భయపడను. ఐ డోంట్ బిలీవ్ యూ ఆర్ ఎ టైగర్. నేను భయపడను. ఐ బిలీవ్ యూ ఆర్ ఎ టైగర్ ఓన్లీ వన్ యూ ప్రొడ్యూస్ ఎ సర్టిఫికేట్ ఫ్రమ్ రెవెన్యూ ఆఫీసర్. రెవెన్యూ ఆఫీసర్ నుంచి ఆ పులి నేను సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అటువంటి జోకర్లు కలెక్టర్లు పాతదే ఇదని. ఇటువంటి వందల కొద్ది జోకులు చెప్పండి చెప్తా ఐఏఎస్ల మీద. ఈ మీద కూడా జోకులు. కలెక్టర్లు కాళ్ళు మొక్కినప్పుడు, ముఖ్యమంత్రులు కాళ్ళు మొక్కినప్పుడు ఎటుపోయింది? ఎటుపోయింది? ఆ వెంకటరామరెడ్డి ఇలాంటి వాడు పోయి మొక్కింది కదా కాళ్ళు మొక్తారా? ఐఏఎస్ వాళ్ళు పోయి కాళ్ళు మొక్తారా? ఒకరు కాదు, అందరు కలెక్టర్లు ఇంత దొంగలు. వాళ్ళు బద్మాష్ 420 లో, బేకూఫ్ 420 లో ఉంటారు. ఐఏఎస్ అంటేనే వాడు బద్మాష్ 420 అని ఉండాలి, లేదా బేకూఫ్ 420 అని ఉండాలి. ఐఏఎస్ ఆఫీసర్లకు మనం హెచ్చరిక చేస్తున్నాం, మీ సంఘాల నుంచి ఆమెను వెలివేయండి, తీసేయండి. మీరు ఆమెతో మౌనంగా ఉంటే కుమ్మక్కైనట్లు లెక్క, ఆమెను ఆమెతో ఏకీభవిస్తున్నట్లు లెక్క, ఆమెను తీసి పారేయండి సంఘం నుంచి. అప్పుడు మీరు తటస్థంగా ఉన్నట్లు లెక్క అవుతుంది. మీరు ఆమెను ఏకీభవించట్లేదని లెక్క అవుతుంది. లేకపోతే సంఘాన్ని కూడా మొత్తం సంఘాన్ని నిందించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పాషం యాదగిరి సార్. థ్యాంక్ యూ. ఇది పాషం యాదగిరి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.